హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసలతో కమ్మటి రుచికరమైన పప్పుని ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. చూడండి, ఈ పప్పు చూడడానికి ఎంత కలర్ఫుల్‌గా కమ్మగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. అదే పచ్చ పెసలతో అండి. పచ్చ పెసలు ఒక కప్పు తీసుకున్నానండి. వీటిని డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి. ఇలా మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల మన పప్పు అయితే మరింత టేస్టీగా ఉంటుందండి. చూడండి, కలర్ కూడా చేంజ్ అవుతుంది. మనకి క్లియర్‌గా తెలుస్తుంది కదండీ. ఇప్పుడు వీటిని ఒక ప్రెషర్ కుక్కర్‌లో వేసేసుకు 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. మీరు నైట్ నానబెట్టి కూడా చేసుకోవచ్చునండి. కానీ ఇలా చేసుకున్నా కూడా తొందరగా ఉడికిపోతాయండి. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా, ఆనియన్, అలాగే 2 టమోటాలు, పండు మిర్చి యాడ్ చేసుకుంటున్నానండి. మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చునండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు, అలాగే టేస్ట్‌కు సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఇప్పుడు 2 కప్పుల వాటర్ వేసేసి కుక్కర్ క్లోజ్ చేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకి పెసలు కూడా పర్ఫెక్ట్‌గా ఉడికిపోతాయండి. రైస్‌లోకి, రాగి సంగటిలోకి, చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు. చూడండి, మనకి పెసలు పర్ఫెక్ట్‌గా ఉడికిపోయాయండి. వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పెసలు కనపడేలాగా ఉంటే మనకు సరిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా చింతపండు కూడా అందులోనే వేసేసి కలిపేసుకుంటున్నానండి. చూడండి, ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఈ పప్పుకి పోపు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. అలాగే కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నానండి. ఈ పోపులో ధనియాలు వేసుకోవడం వల్ల ఈ పప్పు మరింత టేస్టీగా ఉంటుందండి. ధనియా పౌడర్ యూజ్ చేయకుండా ధనియాలు వేయడం వల్ల మరింత ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసి దోరగా వేపుకుంటున్నానండి. పెసరపప్పుతో చేసుకొని పప్పు కన్నాను ఇలా పొట్టు పెసరతో చేసుకుంటే చాలా హెల్త్‌కి కూడా చాలా మంచిది. టేస్ట్ కూడా ఉంటుందండి. ఇలా ధనియాలు కూడా వేగిన తర్వాత ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టిన ఆనియన్ కూడా ఒకటి వేసుకోవాలండి. ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని మనం స్మాష్ చేసి పెట్టుకున్న పప్పులోకి ఈ తాలింపును వేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చ పెసలతో పప్పు అయితే రెడీ అయిపోతుందండి. వేడివేడిగా రాగి సంగటిలోకైనా, రైస్‌లోకైనా, చపాతీలోకైనా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చునండి. హెల్త్‌కు కూడా చాలా మంచిదండి ఇలా పొట్టుతో ఉన్న పెసలను ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని విజిట్ చేయండి. అలాగే మీ సపోర్ట్‌ని ఎప్పుడు మాకు అందించండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మరిన్ని రెసిపీస్ అయితే మీరు చూడొచ్చునండి. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.